యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటును మనల్ని భద్రపరిచి మరొక వారాన్ని మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా ఆ గొప్ప దేవాది దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాల్ని సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, ఆశ్చర్యకరుడా తండ్రి, నీ గొప్ప కృప కాపుదల తండ్రి, నీ కృపతో నింపండి దేవా. నీకు కోట్లాది కృతజ్ఞతలు. నీ నామాన్ని ఘనపరచుకోనండి తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, గత వారమంతా కాచి కాపాడి నిలబెట్టిన దేవా, ఆశ్చర్యకరుడా, ఎవరైతే నీ బిడ్డలైన వారు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో పరిశుద్ధాత్మ దేవ తండ్రి, వారందరితో మాట్లాడండి. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకోనండి. నువ్వే తోడైండి, నడిపించండి. నీ కృపా రెక్కల క్రింద భద్రపరచి బలపరచు దేవా. నీ కార్యాన్ని జరిగించుకో సర్వశక్తిమంతురా. సహాయంను దయచేదేవా. నీ కృపను అనుగ్రహించండి దేవా. నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా, నీకు కోట్లాది వందనాలయ్యా. నీ నామాన్ని మహిమపరచుకోనండి తండ్రి. యేసయ్యా, నీ కార్యాన్ని జరిగించుకోనండి. కేవలం నీ నామాన్ని మహిమపరచుకోనండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా న్యాయాధిపతులు 13వ అధ్యాయము 3-4 వచనాలు. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 3-4 వచనాలు. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతియే కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే కానీ మద్యమునే కానీ త్రాగకుండము, అపవిత్రమైన దేనినైనను తినకూడదు. మరొకసారి చదువుకుందామండి. న్యాయాధిపతులు 13వ అధ్యాయము 3-4 వచనాలు. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలువు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతి అయి కుమారుని కందువు. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము, అపవిత్రమైనది దేనినైనను తినకూడదు. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం, దేవుడిచ్చిన ఆశీర్వాదం పొందుకోవాలి అంటే మనము బహు జాగ్రత్తగా జీవించాలి. దేవుడిచ్చిన ఆశీర్వాదం మన జీవితంలో నెరవేరబడాలి అంటే నువ్వు నేను బహు జాగ్రత్తగా జీవించాలి. మనము అనేకమైన గొప్ప ఆశీర్వాదాలు, మన ఊహకు మించిన ఆశీర్వాదాలు నా దేవుడు మన జీవితంలో ఎన్నో అనుగ్రహించాడు కదండి. కానీ కొంతమంది జీవితాలు మనం చూస్తే, కొంతమంది జీవితాలను మన కుటుంబంలో కానీ మన సంఘంలో కానీ కొంతమంది జీవితాలు మనము పరిశీలనగా చూస్తే వారి జీవితంలో ఆ వాగ్దానము చనిపోయే వరకు నెరవేరదు. వారి జీవితంలో ఆ వాగ్దానం నెరవేరకుండానే వారి జీవితాలు గతించిపోతున్నాయి కదా. దేవుడు నీతో నాతోని చెప్తా ఉన్నారు, నువ్వు నీ జీవితంలో వాగ్దానం నెరవేరబడాలి అంటే నువ్వు బహు జాగ్రత్తగా జీవించాలి. ఇశ్రాయేలు ప్రజలను ఫిలిస్తీన్లు ఎన్నో సంవత్సరాల నుంచి భయంకరంగా పీడిస్తూ ఉన్నారు. అక్కడ న్యాయాధిపతులు 13వ అధ్యాయము చూసినట్లయితే 40 సంవత్సరాల నుంచి వారి మీద అధికారాన్ని చలాయిస్తూ ఉన్నారు. 40 సంవత్సరాల నుంచి వారి చేతికి దేవుడు వారిని అప్పగించారు. ఫిలిస్తీన్ల చేతికి వారు ఎంతగానో బాధపడతా ఉన్నారు. అప్పుడు వారు మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశారు అంటే మనోహ యొక్క భార్యకు ప్రత్యక్షమై, మనోహ యొక్క భార్య అనే ఉంది, ఆవిడ పేరు లేదు కదండి. ఆ మనోహ యొక్క భార్యకు ప్రత్యక్షమై, నువ్వు గొడ్రాలిగా ఉన్నావు, నువ్వు పిల్లలు లేకుండా ఉన్నావు, కానీ దేవుడు నీకు అనుగ్రహిస్తారు. దేవుడు నువ్వు కుమారుని కందువు, నువ్వు పిల్లల్ని కంటావు, కానీ నువ్వు ఏం చేయాలో తెలుసా? జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. అపవిత్రమైన దానిని నువ్వు ముట్టుకొనకూడదు, తినకూడదు, మద్యమునైనను ఆ ద్రాక్షారసమునైనను త్రాగకూడదు. నువ్వు బహు జాగ్రత్తగా ఉంటే దేవుడు నీ ఎడల ఇచ్చిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరుతుంది. మనోహ భార్య అని ఆవిడతో చెప్తాడు. దేవుడు ఒక్కసారి చెప్పడం కాదండి, మరలా ఆ మనోహ భార్య వెళ్ళి ఆ మనోహకు చెప్పినప్పుడు అతను మరలా ప్రార్థన చేస్తాడు.
ప్రభా ఆ పుట్టే బిడ్డను మేము ఎలా పెంచాలో మాకు తెలియచేయి ప్రభా, మరొకసారి మాతో మాట్లాడు ప్రభా అని చెప్పినప్పుడు ఆ మనోహ భార్య పొలంలో ఉన్నప్పుడు మరలా దేవదూత ప్రత్యక్షమవుతుంది. అప్పుడు ప్రత్యక్షమైనప్పుడు మరొకసారి ఒక మాట అంటుందండి. 13వ అధ్యాయం ఒకసారి చూసినట్లయితే ప్రత్యక్షమైనప్పుడు మరలా ఆ విషయాన్ని చెప్తా ఉంటది. ఆ విషయాన్ని నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఏ యొక్క దానిని చేయకూడదు. ఆవిడ బహు జాగ్రత్తగా ఉంది కాబట్టే దేవుడు ఏదైతే కోరుకుంటున్నాడో 40 సంవత్సరాలు ఫిలిస్తీన్ల చేతి నుండి విడిపించడానికి తన గర్భము నుండి వచ్చిన ఒక కుమారుడు వారిని విడిపించాలి అంటే నేను జాగ్రత్తగా ఉంటేనే నా ప్రజలందరికీ ఆశీర్వాదం వస్తుందని ఆవిడ బహు జాగ్రత్తగా ఉంది. దేవుడు చిత్తానుసారమైన ఆశీర్వాదాన్ని తను పొందుకుంది. అంతే కదా, మనము కూడా మన జీవితంలో వాగ్దానం నెరవేరబడాలి అంటే మనం ఎలా ఉండాలో తెలుసా? బహు జాగ్రత్తగా ప్రవర్తన విషయంలో, సమయాన్ని ఎలా ఉపయోగిస్తున్నావో ఆ విషయంలో సోమరితనంగా ఉండకుండా బహు జాగ్రత్తగా దేవుడు నీకు ఏదైతే బాధ్యతనిచ్చారో, ఏదైతే వాగ్దానాన్ని నీ జీవితంలో ఉంచారో ఆ వాగ్దానం నెరవేరాలంటే మన యొక్క బాధ్యత కూడా ఉందండి. ఆ దేవుడిచ్చాడు, ఆ వాగ్దానం నెరవేరుతుందిలే. ఇప్పుడు 10th క్లాస్లో నువ్వు ఎగ్జామ్స్లో బాగా పాస్ అవుతావు. ఎప్పుడు పాస్ అవుతావు? నువ్వు బాగా చదివితేనే కదా, నువ్వు వెళ్ళి ఎగ్జామ్ రాస్తేనే కదా. అలాగే మనము కూడా దేవుడు వాగ్దానం ఇస్తాడు. ఆ వాగ్దానం నెరవేరాలి అంటే నీ బాధ్యత కూడా కొంత ఉంది. ఆ బాధ్యతను నువ్వు నెరవేర్చకుండా దేవుడు నన్ను ఇలా చేస్తాడంట, అలా చేస్తాడంట అని కూర్చొని ఉంటే మనము వాగ్దానాలను మన జీవితాంతం నెరవేర్చే ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చిన వాగ్దానాన్ని, ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేం. మన బాధ్యత కూడా ఉంది కాబట్టి నువ్వు నేను బహు జాగ్రత్తగా ఉండాలి. అసలు దేవుడు ఎంత జాగ్రత్తగా ఉంటే కొంతమంది జీవితాలను వారిని ఆశీర్వదించాడు. జాగ్రత్తగా లేకుండా వారి యొక్క కోరికలు, ఆశల మీద ఆధారపడినప్పుడు, లేకపోతే ఏముందలే దేవుణ్ణి లెక్క చేయకుండా ఇష్టానుసారంగా ఉన్న వారి జీవితాలు ఏ విధంగా ఉన్నాయో 3 జీవితాల ద్వారా మనం ఈరోజు నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశము, దేవుడు నీ జీవితంలో వాగ్దానాలు నెరవేర్చాలంటే నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి. మొట్టమొదట మన జాగ్రత్త మన వాగ్దానాన్ని నెరవేరుస్తుంది కదా. మన జాగ్రత్త, దేవుడు వాగ్దానాన్ని ఇచ్చాడు, అది నువ్వు ప్రార్థిస్తున్నావు, కానీ నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే గొప్పగా ఉంది నీ యొక్క ఆశీర్వాదం, నీ యొక్క వాగ్దానం. ఆ వాగ్దానం నువ్వు జాగ్రత్తగా ఉన్నావు. ఆ వాగ్దానం నెరవేర్చడం కోసం దేవుడికి ఇష్టమైనట్లుగా పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ, ఆ యొక్క అపవిత్రమైన దానిని ఈ లోకం నుంచి అసహించుకుంటూ దూరంగా ఉంటూ దేవుడి ఆజ్ఞలను పాటిస్తూ నువ్వు దేవుడికి ఇష్టమైనట్లుగా ఉన్నావా? ఆ వాగ్దానం, ఆ యొక్క వాగ్దానం నెరవేర్పడుతుంది నీ జీవితంలో. మనోహ యొక్క భార్యకు దేవుడు చెప్పాడు, మనోహ నువ్వు జాగ్రత్తగా ఉండి మద్యాన్ని ఏమైనా కానీ, ద్రాక్షారసం ఏమైనా కానీ తినకూడదు, అపవిత్రమైన దానిని నువ్వు ముట్టకూడదు, తినకూడదు అని దేవుడు చెప్పాడు. ఈ విషయాన్ని వెళ్ళి మనోహకు చెప్తుంది. అప్పుడు మనోహ మరి ఒక ప్రార్థన చేస్తాడు, ప్రభా ఆ పుట్టబోవు బిడ్డను మేము ఇప్పటి వరకు ఒక తల్లిదండ్రులుగా కాలే ప్రభా, ఒక పిల్లలు లేని స్థితిలో ఉన్నాం, కానీ ఆ పుట్టబో బిడ్డను నువ్వు చెప్పావు కదా, ఎలా పెంచాలో మాకు మరొకసారి తెలియచేయి ప్రభా అని చెప్పినప్పుడు మరలా దేవదూత ప్రత్యక్షమై వారితో ఈ మాట అంటుందండి. 13వ అధ్యాయము న్యాయాధిపతులు 13వ అధ్యాయము 13వ వచనం, యెహోవా దూత నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేకొనవలెను, ఆమె ద్రాక్షావళి నుండి పుట్టినదేదియూ తినకూడదు, ఆమె ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేనినైనను తినకూడదు, నేను ఆజ్ఞాపించినదంతయు ఆమె చేకొనవలెనని మనోహతో చెప్పాను. చూసారా, అక్కడ మనము 13 వచనాలు 13-14 వచనాలు చదివితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేను ఏదైతే చెప్పానో ఆ చెప్పిందంతా
ఆవిడ చేకొనాలి, ఆవిడ చెయ్యాలి. నేను ఏదైతే చెప్పానో, ద్రాక్షరసం తాకూడదు, మద్యము తాకూడదు, అపవిత్రమైన వాటిని తినకూడదు, నేను ఏదైతే చెప్పి ఉన్నానో ఆవిడది చెప్పినదంతా చేస్తేనే ఆ వాగ్దానం నెరవేరుతుంది. జాగ్రత్తగా ఉంటేనే ఆ వాగ్దానం నెరవేరుతుంది. ఆ 13వ అధ్యాయము 13వ వచనములు దేవుని దూత 2 సార్లు చెప్తుంది, ఆవిడకి నేను ఆజ్ఞాపించినదంతా, ఆవిడకి నేను చెప్పినదంతా చేకొనవలెను, చెయ్యాలి. చెప్పిందంతా కామాలు పుల్ స్టాప్లు మధ్యలో మనకిష్టం వచ్చినవి పెట్టకుండా మనం అన్ని చేసినట్లయితే దేవుడి వాగ్దానాన్ని నెరవేరుస్తాం. ఆవిడ జాగ్రత్తగా ఉంది కాబట్టి 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు బాధపడుతున్నప్పుడు, అయ్యో ఆ బాధను ఆవిడ కొన్ని సంవత్సరాల నుంచి కల్లారా చూస్తుంది. దేవుడి దూత మనోహ యొక్క భార్యకు వచ్చినప్పుడే అప్పటికే వాళ్ళకి 40 సంవత్సరాల నుంచి బాధపడతా ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలందరూ. ఆ బాధను కల్లారా చూసి, నేను జాగ్రత్తగా ఉంటే నా గర్భం నుంచి ఒక ఆశీర్వాదం వస్తుంది, ఆ ఆశీర్వాదం మా ఇంటితోనే ఆగిపోదు, ఇశ్రాయేల్ ప్రజలందరినీ రక్షిస్తుందని ఆవిడ జాగ్రత్తగా ఉంది కదా. నీ వాగ్దానము నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావు. అయ్యో నేను ఎంతో త్యాగపూరితంగా నేను జీవిస్తా ఉన్నాను, జాగ్రత్తగా ఉంటున్నాను. దేవుడు చెప్తా ఉన్నాడు, ఆ ఆశీర్వాదం నీతోనే ఆగిపోదు. నువ్వు ఎవరైతే నీ సంఘంలో వారికి ఆశీర్వాదకరంగా, నీ సాక్ష్యం అనేక మంది ఆశీర్వాదకరంగా, నీ యొక్క బంధువులు నీ యొక్క జీవితాన్ని చూసి దేవుణ్ణి వైపు ఆకర్షితులయ్యే జీవితంగా నీ జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆవిడ ఎంతగానో జాగ్రత్తగా ఉంది. ఆ జాగ్రత్త తనకి ఎలా వచ్చింది అంటే, అప్పటికే ఇశ్రాయేల్ ప్రజలు పడుతున్న బాధను చూసింది. అంతేకాదు ఆ యొక్క గొడ్రాలిగా ఉన్న అవమానాన్ని చూసింది. ఆ రెండిటి వల్ల తను బహు జాగ్రత్తగా ఉండి చూసింది. దేవుడు చెప్తా ఉన్నాడు, ద్రాక్షారసమునైనను మద్యమునైనను అపవిత్రమైన దేనినైనను నువ్వు తినకూడదు. ఒక ఆత్మీయ అర్థం మనం చూస్తే, అపవిత్రతకు పవిత్ర జీవితాన్ని నువ్వు జీవించాలి. నీతిగా నేను ఈ లోకంలో ఉండాలి. దేవుడికి ఇష్టం లేని ఏ పని కూడా ఏ విధంగా అయితే అసహించుకుంటామో, ఒక చెడుని, దేవుడికి ఇష్టం లేనిది ఏది కూడా మనం ఆ విధంగా అసహించుకునే రీతిలో, ఆ విధంగా బహు జాగ్రత్తగా నేను జీవించినట్లయితే, దేవుడు మనం బహు జాగ్రత్తగా ఉన్నట్లయితే, ఇక అయిపోయింది ఇశ్రాయేల్ స్థితి. ఇంకా 40 సంవత్సరాలు బాధపడ్డారు, నేను గొడ్రాలుగా ఉన్నాను, ఇంకేముంది అనుకోలేదు. వారి జీవితంలో అయిపోయింది, అంతా ఇంతే, ఇంకా చనిపోయే వరకు నా స్థితి గొడ్రాలుగానే ఉంటుంది, చనిపోయే వరకు మా ఇశ్రాయేల్ ప్రజలు ఫిలిస్తీన్ల చేతుల కింద ఉండాలి అని అనుకుందేమో. కానీ దేవుడి స్థితిని మార్చాడు. మనము కూడా మన జీవితంలో జాగ్రత్తగా జీవించినట్లయితే దేవుని వాగ్దానం మన జీవితంలో నెరవేరుతుంది. దేవుని వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడి మనం అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం కదా. నిజంగా మనోహ భార్య జాగ్రత్తగా లేకపోతే దేవుడు ఆ ఆశీర్వాదాన్ని తన గర్భంలో ఉంచేవాడా? ఆ ఆశీర్వాదాన్ని దేవుడు వారి గృహంలో ఉంచేవాడా? ఆ ఆశీర్వాదం ద్వారా ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు రక్షించేవాడా? సంసోనునిచ్చి ఒక్కసారి ఆలోచించండి. నీకు దేవుడు ఏ వాగ్దానాన్ని ఇచ్చారు, ఆ వాగ్దానం ఇంకా నెరవేరట్లా. కొన్ని సంవత్సరాల క్రితం ఇచ్చారు. మన స్థితికి తగిన కంటే ఎక్కువ వాగ్దానాన్ని ఇచ్చారు. మన స్థితికి అసలు స్తోమతకి అసలు ఊహించడమే కష్టమైన వాగ్దానాన్ని ఇచ్చాడు. ఆ వాగ్దానం నెరవేరాలంటే మనకి బ్యాక్గ్రౌండ్, డబ్బులు, పలుకుబడి కాదండి, బహు జాగ్రత్తగా మనం జీవించాలి. రెండో వ్యక్తిని చూద్దామండి. రెండో పాయింట్లో, మన కోరికలు కాదు ముఖ్యం, దేవుని వాగ్దాన నెరవేర్పు మన జీవితంలో ముఖ్యం. మన కోరికలు కాదు మన జీవితంలో ముఖ్యం, దేవుని వాగ్దాన నెరవేర్పు మన జీవితం. ఇంతగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని మనోహ భార్యకు దేవుని దూత 2 సార్లు చెప్పినప్పుడు ఏం చెప్పిందండి? ద్రాక్షరసం తాకూడదు, మద్యము సేవించకూడదు, అపవిత్రమైన వాటిని నువ్వు తినకూడదు అని మనోహ యొక్క భార్యకు దేవుని దూత చెప్పినప్పుడు అంతే జాగ్రత్తగా ఉంది. కానీ దేవుడు తనకి ఇంకొక మాట కూడా చెప్తాడు. ఏమని చెప్పాడంటే, అతడు పుట్టింది మొదలుకొని చనిపోయే వరకు నాజీరు చేయబడకూడదు, అతడు అపవిత్రమైన మాటని ముట్టకూడదు, తినకూడదు, అతడు ఇశ్రాయేల్ ప్రజలని ఈ యొక్క బానిసత్వం నుంచి, ఫిలిస్తీన్ల చేతిలో నుంచి విడిపింపబడతాడు అని దేవుడు మనోహ యొక్క భార్యకు చెప్పాడు. ఆ విషయాన్ని సంసోనికి వారు ఎన్నోసార్లు చెప్పుంటారు కదా.
సంసోను, నువ్వు ఒక వాగ్దానంతో మా జీవితంలో పుట్టావు. నువ్వు ఇశ్రాయేలు ప్రజలను రక్షించడం కోసం దేవుడు మాతో 2 సార్లు మాట్లాడి నిన్ను మాకు అనుగ్రహించాడు సంసోను అని చెప్పుండరా అండి? కదా, అనేక సార్లు చెప్పుంటారు కదా. కానీ సంసోను ఆయన యొక్క కోరికలకు, ఆశలకు అవకాశం ఇచ్చాడు తన జీవితంలో. ఏం జరిగింది? న్యాయాధిపతులు 14వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు మనం చూస్తే, 1 నుంచి 3 వచనాలు మనం చూస్తే, అక్కడ ఎవరో ఫిలిస్తీన్ల యొక్క స్త్రీని చూసి, ఒక యువతిని చూసి, ఒక యవనస్తురాలిని చూసి, నేను ఆమెను పెళ్లి చేసుకోవాలి, నాకు ఆమెను పెళ్లి చేయండి అని చెప్పినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు డైరెక్ట్గా చెప్తారండి. ఏమంటారంటే, మన యొక్క ఇశ్రాయేలీల్లో స్త్రీలు లేరనా? ఆ సున్నతి లేని ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళావు నువ్వు అని చెప్పినప్పుడు, నేను ఆమెను వివాహం చేసుకోవాలని ఇష్టపడుతున్నారు, మీరు నాకు వివాహం చేయండి. అక్కడ అయిపోయిన తర్వాత అక్కడంతా అయిపోయింది. మళ్ళీ 16వ అధ్యాయంలో ఆ యొక్క స్త్రీ చనిపోయింది అంతా. మళ్ళీ 16వ అధ్యాయంలో ఇంకొక స్త్రీ దగ్గరకు వెళ్తాడు. ఇంకొక స్త్రీ దగ్గరకు వెళ్ళిన తర్వాత ఆవిడ తన యొక్క శక్తి ఎక్కడుందో తెలుసుకొని తనని ఎలా అయితే చేసిందంటే, శక్తిహీనుడిగా, ఇంకా దేవుని ఆత్మ తనకు దూరం అయిపోయిన విషయం కూడా సంసోనికి తెలియకుండా అయిపోయింది కదా. మనము బహు జాగ్రత్తగా లేకపోతే దేవుడు మనకు దూరం అయిపోయాడు. దేవుని ఆత్మ మనలో లేదు. మన ప్రార్థన చేయకపోవడం, మనం వాక్యం చదవకపోతే, ఏముందిలే ఒక్కరోజేగా, ఏముందిలే 2 రోజులేగా, ఏముందిలే 4 రోజులేగా, ఏముందిలే ఆదివారం చదివానుగా, మళ్ళీ ఆదివారం వాక్యం చెప్పేటప్పుడు చదవచ్చులే, మళ్ళీ చూసుకోవచ్చులే అని నువ్వు నెగ్లెక్ట్ చేసావు చూడు. అది ఎలా అయిపోతుందో తెలుసా? నీలో ఆ భారాన్ని, ఆ ప్రార్థన ఆత్మను, దేవుడు పెట్టిన ఆ యొక్క దీపము ఆరిపోతుంది. ఆ యొక్క ఆశను, దేవుడి అనే ఆశను, దేవుడి కోసం నిలబడాలనే ఆశ, దేవుడికి ప్రార్థన చేయాలన్న ఆశ, అవన్నీ కూడా పోతాయి. ఇంకా చివరికి ఎలా అయిపోతుందంటే, నిరుత్సాహము, అసూయ, కోపము అన్నీ కూడా నీ జీవితంలోనికి వచ్చేస్తాయి. ఇంకా దేవుణ్ణి నమ్ముకొని నేను ఏం సాధించాను అన్న ఆలోచనలకి సాతాను తీసుకొస్తుంది. ఇంకా దేవుడికి దూరం ఏముందిలే, నామకార్థపు ప్రార్థన, నామకార్థపు క్రైస్తవ జీవితానికి మనం వచ్చేస్తాం. సంసోను చివరికి ఏమైంది? తన శక్తి పోయింది. ఇక్కడ అందరి ముందు, ఆ ఫిలిస్తీన్ల అందరి ముందు ఒక దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తి, దేవుడు పుట్టక ముందే 2 సార్లు తన గురించి తన తల్లిదండ్రుల్లో మాట్లాడి ప్రతిష్ఠించిన వ్యక్తి ఆ యొక్క ప్రజలందరి ముందు ఒక శక్తి లేకుండా, ఒక బలహీనుడిగా నిలబడిపోయే స్థితి వచ్చింది కదా. ఎంత ఘోరం అండి కదా. నిజంగా సంసోను సరిగ్గా ఉంటే 20 సంవత్సరాలే సంసోను ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు. సంసోను నిజంగా బహు జాగ్రత్తగా ఉండినట్లయితే దేవుడు ఇంకా గొప్పగా అనేకమైన సంవత్సరాలు ఒక న్యాయాధిపతిగా సంసోనును ఉంచేవాడు కదా. సంసోనుని దేవుడు నిలబెట్టేవాడు కదా. కానీ ఏం జరిగింది? తను జాగ్రత్తగా లేకపోవడం వల్ల, తన కోరికలకు అవకాశం ఇవ్వడం వల్ల, తను జాగ్రత్త పడకపోవడం వల్ల ఆయన యొక్క ఆశీర్వాదం అక్కడ వరకే ముగింపబడింది. మనము కూడా, మనకు వాగ్దానం ఉంటుంది, దేవుడు దీనికోసమే నిన్ను బ్రతికిస్తున్నాను, దీనికోసమే నిన్ను నిలబెడుతున్నాను అన్న విషయం మనకి చాలాసార్లు తెలుసు. కానీ మనం చాలా నెగ్లెక్ట్ చేస్తాం. కొన్నిసార్లు ఫోన్కి ఎడిక్ట్ అయిపోతాం, కొన్నిసార్లు ఈ లోకానుసారమైన మాటలకు ఎడిక్ట్ అయిపోతాం, కొన్నిసార్లు ప్రార్థనా జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తాం, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం. దేవుడు మనతోని మాట్లాడుతున్నారు. నువ్వు ఆ కోరికలకి ఆ అవకాశం ఇచ్చావా? నీ యొక్క ఆశలకు, కోరికలకు నేను అవకాశం ఇచ్చామా? దేవుడు మనతో చెప్తున్న మాట ఏమిటో తెలుసా? ఎప్పుడు అవకాశం ఇస్తావో, నీలో ఎలా అయితే సంసోనికి ఇచ్చిన దేవుడి యొక్క శక్తి, ఆత్మ దూరం అయిపోయిన విషయం కూడా సంసోనికి తెలియలేదో, మనము కూడా అటువంటి బస్టులు అయిపోతామండి. అటువంటి విధంగా అయిపోతాం. అంత భయంకరమైన జీవితం మనం జీవించకూడదు. మనకి ఇచ్చిన వాగ్దానాలు బహు గొప్పవి. దేవుడు నీకు నాకు ఇచ్చిన వాగ్దానాలు బహు గొప్పవి. మనం ఎప్పుడైతే బహు జాగ్రత్తగా జీవిస్తామో, అప్పుడు దేవుడి యొక్క గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితంలో మనం చూస్తాం. చివరిగా ఒక వ్యక్తి గురించి చూద్దామండి. నీ అజాగ్రత్త తరువాతి తరానికి ఆశీర్వాదం లేకుండా చేస్తుంది. నా అజాగ్రత్త
తరువాతి తరానికి నీకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానంతోనే నిన్ను నడిపిస్తా ఉన్నాడు. కానీ నువ్వు అజాగ్రత్తగా నీ విశ్వాస జీవితంలో, నీ యొక్క పవిత్రత జీవితంలో, నీ యొక్క క్రైస్తవ జీవితంలో నువ్వు అజాగ్రత్తగా ఉన్నావా? నువ్వు అజాగ్రత్త తరువాతి తరానికి నీ వల్ల ఆశీర్వాదం పోతుంది. సౌలు యొక్క తండ్రి ఒక్కసారి సౌలుని పిలిచి నా యొక్క గార్ధబలము పోయిందని చెప్పినప్పుడు తండ్రి మాట విని ఆ గార్ధబలం కోసం, అంటే గాడిదల కోసం 4 దేశాలు తిరుగుతాడండి. ఒకసారి ఆ మొదటి సమయాలు 9వ అధ్యాయము 3-4 వచనాలు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధమములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసులలో ఒకరిని తీసుకొని పోయి గార్ధబములను వెతుకమని చెప్పెను. అతడు పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి షాలీషా దేశమున సంచరింపగా అవి కనబడలేదు. తర్వాత వారు షయాలీము దేశమును దాటి సంచారము చేసిరి, కానీ అవి కనబడలేదు. బెన్యామీను దేశము సంచరించి చూడగా అవి కనబడలేదు. అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు, ఇప్పుడు ఎన్ని దేశాలు వచ్చాయండి? ఒకసారి మరలి చదవండి 9వ అధ్యాయం 3-4. తండ్రి మాట విని 4 దేశాలు, తన యొక్క తండ్రి యొక్క గాడిదలు కనబడలేదని 4 దేశాలు తన యొక్క పని వారిని తీసుకొని సౌలు వెళ్ళాడు కదా. ఎంత విధేయత కలిగి ఉన్నాడు తల్లిదండ్రులకి. తండ్రి చెప్పిన మాట పని పూర్తి చేయాలి అన్న విధేయత కలిగి ఉన్నాడు. దేవుడు సౌలును ఇశ్రాయేల్ ప్రజల మీద రాజుగా, మొట్టమొదటి రాజుగా సౌలును దేవుడు వెన్నుకున్నాడు. సౌలుగా దేవుణ్ణి వెన్నుకున్నప్పుడు ఎప్పుడైతే సమూయేలు 10వ అధ్యాయంలో ఎప్పుడైతే సమూయేలు ఆ యొక్క తైలపు బుడ్డిని తీసి సౌలును అభిషేకించిన తర్వాత సౌలుతో ఒక మాట చెప్తాడు సమూయేలు, నేను 7 రోజులకు తర్వాత గిల్గాలుకు వచ్చి నువ్వు ఏం చేయాలో నేను చెప్తాను, అప్పటి వరకు నువ్వు వేచి ఉండు. స్పష్టంగా చెప్తాడండి 10వ అధ్యాయంలో మనం చదివినట్లయితే. 7 రోజుల తర్వాత నేను గిల్గాలుకు వచ్చి నువ్వు ఏం చేయాలో నేను చెప్తా, నువ్వు అప్పటి వరకు వేచి ఉండు. అయితే అప్పటికే రాజు అయిపోతాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత సౌలు ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ మీదకి వస్తున్నారు. ఆ యొక్క ఫిలిస్తీన్ల దండును, ఫిలిస్తీన్ల సైన్యమును చూసి ఇజ్రాయెల్ ప్రజలందరూ భయపడిపోయి కొంతమంది గుహల్లో, కొండల్లో ఎక్కడెక్కడో దాక్కుంటున్నారు. ఎవ్వరు కూడా భయక్రాంతులు అయిపోవడం వల్ల ఆ యొక్క సౌలు భయమునుంది. దేవుడు సన్నిధి మాలో కావాలని ఒక యాజకుడు అర్పించాల్సిన బలిని సౌలు అర్పించేస్తాడు. ఆ సౌలు అర్పించిన వెంటనే 7వ రోజు కూడా సమూయేలు రాలేదని యాజకుడు అర్పించాల్సిన బలిని సౌలు అర్పించినప్పుడు, అయ్యో సమూయేలు రాలేదు అని అనుకుంటున్నప్పుడు అర్పించిన వెంటనే సమూయేలు వస్తాడు. ఆ సమూయేలు వచ్చినప్పుడు ఒక మాట సమూయేలు చెప్తాడండి. ఏమిటి అంటే 13వ అధ్యాయము 13వ వచనం. మొదటి సమూయేలు 13వ అధ్యాయము 13వ వచనం. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యము ఇశ్రాయేల్ మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. నీ రాజ్యం నిలవదు. సదాకాలం నీ ఇంటి వారే ఇశ్రాయేల్ మీద రాజులుగా ఉంటారు. కానీ నువ్వు అవివేకపు పని చేసావు, ఆయన మాట వినలేదు, నీ రాజ్యము నిలవదు అని చెప్తాడు. అని చెప్పిన తర్వాత మళ్ళీ 15వ అధ్యాయంలో ఇంకొక అవకాశాన్ని దేవుడిస్తాడు. దేవుడు సమూయేలుకి దేవుడు చెప్తాడు, అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళాలి ఇశ్రాయేల్ ప్రజలు. ఆ అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు వారికి కలిగినదంతయు, స్త్రీలను, పిల్లలను, పురుషులను అందరినీ కూడా హతము చేయాలి. ఏ ఒక్కటి కూడా అమాలేకీయుల్లో మిగలకూడదు. అందరినీ హతము చేయాలి అని దేవుడు స్పష్టంగా సమూయేలుతో చెప్పినప్పుడు సమూయేలు వచ్చి సౌలుకి చెప్తాడు, సౌలు నువ్వు అమాలేకీయుల మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్పినట్లుగా ఏ ఒక్కటి కూడా మిగలకుండా వారిని హతము చేసి నువ్వు రావాలి, దేవుడు చెప్తున్న మాట అన్నప్పుడు దేవుడి మాట వినాలి కదా. అప్పుడు కానీ సౌలు ఏం చేశాడో తెలుసా అండి? మొదటి సమూయేలు 15వ అధ్యాయం. సౌలును జనులను కూడి ఆగోగును, గొర్రెలలోని, ఎడ్లలోని, కొవ్విన గొర్రె పిల్లలను మొదలైన వాటిలోని మంచి వాటిని నిర్మూలం చేయక
కడగా ఉంచి పనికిరాని పశువులన్నిటినీ నిర్మూలం చేసిరి. దేవుడు నువ్వు ఏది వదలొద్దు, మంచి చెడ్డ ఏం అనలేదు, అన్నిటిని నువ్వు హతం చేయాలంటే ఈయన తెలివి ఉపయోగించి మంచి వాటిని పక్కన పెట్టి ఏదైతే మంచిగా లేవో వాటన్నిటిని చంపేసి వచ్చేస్తాడు. అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు సమూయేలు దేవుడు చెప్పిన మాటని సమూయేలు చెప్తారండి. 15వ అధ్యాయము 22, 23, 24. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులు అర్పించడం వలన ఆయన సంతోషించిన. ఈ మాట ఎందుకు అన్నాడంటే, సౌలు నువ్వెందుకు ఆ యొక్క మంచి వాటిని పక్క నుంచే ఉంటే దేవుడికి బలులు అర్పించడానికి. దేవుడు అన్నాడు అన్నిటినీ హతము చేయమంటే సౌలు మాత్రం తెలివి ఉపయోగించి ఇది దేవుడికి బలులు అర్పించడానికి నేను ఉంచేశాను అని చెప్తాడు. కానీ దేవుడు ఇక్కడ సమూయేలు అంటున్నాడు, ఒకడు ఆజ్ఞ వినకుండా దహన బలులు అర్పించడంలో దేవుడు సంతోషిస్తాడా? అప్పుడు చెప్తా ఉంటాడు. 24వ వచనం చూద్దామండి. 23వ వచనం, తిరుగుబాటు చేయుట సోద చెప్పుట అను పాపంతో సమానం, మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహ దేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞను నువ్వు విసర్జించితివి గనుక నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించననగా. చూసారా, దేవుడి దగ్గర వాగ్దానం పొంది మనం బహు జాగ్రత్తగా లేకపోతే మన జీవితాలు ఇలా ఉంటాయండి. మన జీవితాలు ఇలా ఉంటాయి కదా. మన జీవితంలో వాగ్దానం నెరవేరకపోవడానికి దేవుడు కాదు కారణం, మనమే కారణం. మన జీవితాలు సరిగ్గా లేకపోవడమే కారణం. దేవుడు మనతోని మాట్లాడుతున్నారు, నీ జీవితం బహు జాగ్రత్తగా ఉండాలి, నా జీవితం బహు జాగ్రత్తగా ఉండాలి. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, పరిశుద్ధాత్మదేవ తండ్రి, నీ గొప్ప కృప కాపుదల తండ్రి, ఆశ్చర్యకరుడా, అద్భుతకరుడా తండ్రి, నీ కృపతో నింపండి దేవా, నీ నామాన్ని ఘనపరచుకొనండి. ఆశ్చర్యకరుడా, ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారో ప్రభా, నా జీవితంలో వాగ్దానం నెరవేరకపోవడానికి నేనే కారణం ప్రభా, నేనే ప్రభా అని అడుగుతూ ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా దర్శించండి, మా అందరినీ దర్శించండి ప్రభా. మా జీవితాలు బహు జాగ్రత్తగా నీతో ఉండి ప్రభా, బహు జాగ్రత్తగా మేము కాపాడుకుంటూ వాగ్దానాన్ని నెరవేరడానికి మాకు సహాయమును దయచేయండి. నీ కృపను అనుగ్రహించు దేవా, నీ కార్యాన్ని జరిగించుకో సర్వశక్తిమంతుడ. నీ కృపా రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచి బలపరచు దేవా, నీ కార్యాన్ని జరిగించుకో సర్వశక్తిమంతుడ. తండ్రి, ఒక్కసారి వారితో మాట్లాడండి అయ్యా ప్రభా, ఒక్కసారి మా జీవితాలు నిర్మించుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి. ఇప్పటి నుంచి మేము బహు జాగ్రత్త కలిగి సర్వశక్తిమంతుడ నిలబడడానికి నీలో ప్రభా, ఆ వాగ్దానం మాది అని సొంతం చేసుకొని ప్రభా నిన్ను మహిమపరచడానికి మాకు సహాయం దయచేసి నీ కృపలో కార్యం జరిగించగలరని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూసారు కదా అండి, ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. ఈ యొక్క మన జీవితంలో వాగ్దానం నెరవేరాలంటే మనం బహు జాగ్రత్తగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.